హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఆ, నేను కలకత్తాకు వెళ్ళిన ట్రిప్ గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అనుకోకుండా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అనేది జర్నీలో నాకు జరిగింది. అది ఇంతవరకు నేను ఎవరికి రివీల్ చేయలేదు. అదేంటంటే, సో నేను కలకత్తా వెళ్ళేటప్పుడు నేను బాగానే వెళ్ళాను. యాక్చువల్గా విజయవాడ నుంచి వైజాగ్ టు ఒరిస్సా టు వెస్ట్ బెంగాల్ వెళ్ళటం అనేది జరిగింది. సో వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాను, ఏం ప్రాబ్లం లేదు. సో బట్ రిటర్న్ వచ్చేటప్పుడు సండే ఈవినింగ్ అన్నమాట. సో యాక్చువల్గా బాగా ఫ్లోటింగ్ ఉంది, జనాలందరూ వెళ్ళిపోతున్నారు కావాలో. సండే నైట్ ఎక్కువ జనరల్గా వెళ్ళిపోతారు కదా, సో అందుకోసం కావాలో బాగా ఫ్లోటింగ్ అయితే ఉంది. బస్సులు అయితే దొరకలేదు, చాలాసేపు తిరిగాను. ఫైనల్గా ఒక బస్ డ్రైవర్ని రిక్వెస్ట్ చేస్తే వాడు ఏమనంటే క్యాబిన్లో కూర్చోబెడతాను, మీకు ఇష్టమైతే రండి అని చెప్పేసి అన్నాడు. సో నాకైతే వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ రూమ్ వెకేట్ చేసి వచ్చేసాను. సో సరే అని ఒప్పుకున్నాను అన్నమాట. సరే అని క్యాబిన్లో ఎక్కాను మొత్తానికి. సో ఎక్కిన తర్వాత సో బస్సు బయలుదేరింది. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత వాడు పాపం డ్రైవరు, యాక్చువల్గా అది డ్రైవర్ సీట్ అది. సో మన పరిస్థితి చూసి లాంగ్ జర్నీ కదండి, మీరు సీట్లో కూర్చోండిలే, నేను ఎలా పడుకుంటానులే అని చెప్పేసి సెకండ్ డ్రైవర్ అన్న. సో సీట్ ఇచ్చాడు మనకి. సో సీట్ అయితే ఫ్రంట్లోనే ఇచ్చాడు. మన పక్కన ఒక పాప కూర్చుంది, మీరు చూడవచ్చు ఆ వీడియోలో. సో మొత్తానికి హ్యాపీ. సో జరిగిపోయింది. సో వెళ్తుంది అప్పుడు బస్సు. వెళ్తుంటే నైట్ మేబీ ఒక 1.5 hour తర్వాత ఒక హోటల్ దగ్గర ఆపాడు. ఎందుకంటే బ్రేక్ ఎవరైనా టిఫిన్ కానీ టీ కానీ చేసేవాళ్ళు అంటే తాగని అని చెప్పి ఆపాడు. జనరల్గా ఆపుతారు కదా. సో ఆపారు, నేను దిగలేదు. జనరల్గా నేను బయట నుంచి లోపల నుంచి వీడియో తీశాను. సో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన 2 hours తర్వాత మేబీ ఐ థింక్ 12:30 ఆ టైంలో సడన్గా బస్సు సో బ్రేక్ డౌన్ అయింది అన్నమాట. సో అది ఎవరు ఊహించలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా. సో అయితే ఇక డ్రైవరు దాన్ని జాగ్రత్తగా పక్క తీసేసి ఆపేసి చూశాడు. బట్ అదైతే వాళ్ళు నైట్ ఏం చేయలేరు, ఇంకా అక్కడి నుంచి వెళ్ళటం కష్టం అని చెప్పేసి పక్కన పెట్టేశారు అన్నమాట. డ్రైవరు ఇంకా వాళ్ళ బస్సులు ఉంటాయి కదా, ఇంకా చాలా బస్సులు అవి వస్తాయని చెప్పేసి కాసేపు వెయిట్ చేశారు. సో బట్ అక్కడ ఏంటంటే బస్సులో ఉన్న వాళ్ళు అంతా కూడా పాపం మిడ్ నైట్ కదా, పిల్లలతో ఉండి కొంతమంది పాపం అందరూ నిద్ర అంతా పోయి అంతా ఏం చేయాలో అర్థం కాక అందరూ గోల చేస్తున్నారు అన్నమాట. ఈ బస్సులో వాళ్ళేమో ఎవరు ఆపట్లేదు, ఎందుకంటే పైనుంచి వచ్చే బస్సులన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి, అన్నీ కూడా సీట్లు లేవు అన్నమాట. సో ఎవరికాళ్ళు ఆపి జస్ట్ సీట్లు లేవని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సో ఫైనల్గా వాళ్ళకి కూడా డ్రైవర్స్ కూడా ఏం అర్థం కావట్లేదు, ఈ పాసింజర్స్ ఏమో బాగా వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు, ఎందుకంటే అందరూ దిగేశారు బస్సు. సో యాక్చువల్గా ఆ ఫోటో కూడా ఉంది, నాకు ట్రై చేస్తున్నాను, బట్ అది చీకట్లో ఉంది, అంత క్లారిటీగా లేదు. సో అలా జరిగింది అప్పుడు. అప్పుడు ఏం చేయాలో తెలియకపోతే పాసింజర్స్లోనే ఒక అతను పోలీసులకు ఫోన్ చేశాడు అన్నమాట.
చేసి ఇట్లా బస్సు ఆగిపోయింది, ఎవరు బస్సులు ఆపట్లేదని చెప్తే ఆ పెట్రోలింగ్ వాళ్ళు ఉంటారు కదా నైట్ టైము, వాళ్ళు మొత్తానికి ఒక పావు గంటలో వచ్చేసారు అక్కడి నుంచి. అది ఏరియా పేరు కూడా నాకు తెలియదు, ఎక్కడో చీకట్లో ఉన్నాం అన్నమాట. సో వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా బస్సులు ఆపడానికి ట్రై చేశారు. బట్ వాళ్ళకు కూడా సేమ్ సమాధానం వచ్చింది. ఇంకా వాళ్ళకు కోపం వచ్చేసి ఒక బస్సుని బలవంతంగా ఆపేసి గట్టిగా తిట్టారన్నమాట. సో ఇక్కడ పాసింజర్స్ కొంతమంది ఇబ్బంది పడుతుంటే మీరు కనీసం సపోర్ట్ చేయరా, కొద్ది మంది తీసుకెళ్ళండి అని చెప్పేసి బాగా గట్టిగా ఎగలేస్తే అప్పుడు ఒక్కో బస్సుకి 5 మెంబర్స్ 10 మెంబర్స్ అలా ఎక్కించి అడ్జస్ట్ చేసి పంపించారన్నమాట. సో అందుకనే నా వీడియో యాక్చువల్గా చాలా లెంత్ తక్కువ ఉంటుంది వీడియో, ఎందుకంటే అక్కడి నుంచి ఇంక వీడియో తీయలేకపోయాను. సో అక్కడి నుంచి ఏంటంటే సీట్లు కూడా సరిగ్గా దొరకలేదు, అలాగే కూర్చుని అలా మొత్తానికి నెక్స్ట్ డే మార్నింగ్కి ఒరిస్సా అయితే నేను చేరుకోగలిగాను అనమాట. అది నాకు చెప్పాలంటే ఒక రకమైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ప్లానింగ్ లేదు, మనకి రిజర్వేషన్స్ లేవు. సో అలా వెళ్ళిపోవాలనుకున్నామన్నమాట. అప్పుడు అది ఇంకా కొంచెం ఇబ్బంది పడ్డాను అనమాట. సో అందుకని మీరు కూడా ఎవరైనా వెళ్ళేప్పుడు ఖచ్చితంగా మీరు రిజర్వేషన్స్ అయితే చేయించుకుని వెళ్ళడం అయితే చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఇంకా మంచి వీడియోలు పెడతానికి ట్రై చేస్తాను.